వెలువన్న డిఎస్సి ఫలితాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదని దీనిపై రాష్ట్ర ప్రభుత్వంపై మందకృష్ణ మాదిగ మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, 2 దశాబ్దాల పాటు పోరాటం చేశారు. పోరాట అనంతరం తీర్పు వచ్చింది. కానీ తీర్పు అనంతరం కూడా మళ్ళీ పోరాటం చేస్తున్నారు. ఎందుకని వర్గీకరణ అమలు చేయటం లేదు? నిజాయితీ గల పాలకులు, చిత్తశుద్ధి గల పాలకులు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పాలకులు, చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పాలకులు ఉంటే ఎవరు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. పాలకులకు ఆ నిజాయితీ, చిత్తశుద్ధి, చట్టాన్ని ఇచ్చిన మాటలను రాజ్యాంగాన్ని గౌరవించే నిజాయితీ లేనోళ్ళు పాలకులు ఉన్నప్పుడు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఎస్సీ వర్గీకరణ చట్టం ఇప్పుడు పునరుద్ధరించబడ్డది ఆగస్టు 1 నుంచి. ఎస్సీ వర్గీకరణ జరిగినాకనే ఉద్యోగాల భర్తీ చేస్తాను అని చెప్పి ఆయన కూడా అన్నాడు, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నాడు. ఇప్పుడు చట్టం ఉన్నాక కూడా వర్గీకరణ లేకుండా ఉద్యోగాల ప్రక్రియ ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. అంటే చట్టాన్ని గౌరవించట్లేదు కదా, తీర్పును గౌరవించట్లేదు కదా, శాసనసభలో ఆయన ఇచ్చిన మాట కూడా విలువ లేకుండా పోయింది కదా. అంటే విలువ లేని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, విలువ లేని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో రాజ్యాంగాన్ని ఎట్లా వాళ్ళు గౌరవించాలో, ఇచ్చిన మాటను ఎట్లా అమలు చేయాలో కనీసం వాళ్ళకు జ్ఞానం వచ్చేటట్టుగానే సరే ఎంఆర్పీ చేస్తుంది. మాదిగ హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. తీర్పు వచ్చిన వితిన్ హాఫ్ అన్ అవర్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు, అనుకూలంగా వెంటనే అమలు చేస్తామని చెప్పారు. కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పంజాబ్, తమిళనాడులో అక్కడ ఏర్పాటు చేయడంతో ఆ కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ ఏమైంది? కమిటీ ఏందేందో కమిటీ పెద్దలను అడగాను, పెద్దలను అడగాను. ఎందుకంటే మేము ఆగస్టు 22వ తారీఖు నాడు కలిసినప్పుడు కమిటీ ఎందుకు ఎత్తున్నారో చెప్పాడు. ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతున్న రాష్ట్రాలు తమిళనాడు ఉన్నది, పంజాబ్ ఉన్నది. అక్కడ ఏ విధంగా అమలు చేస్తున్నారో అని స్టడీ చేయడం కోసం కండిపోతాను. ఆ కమిటీ కూర్చొని అడ్వకేట్ జనరల్తో సంప్రదింపులు చేసి అడ్వకేట్ జనరల్ సూచన మేరకు చట్టాన్ని రూపొందించే విధంగా సూచన చేయడం చెప్పడం జరిగింది. వీళ్ళు అడ్వకేట్ జనరల్తో కూర్చున్న చరిత్ర కనిపించట్లేదు. అదే సమయంలో పంజాబ్ అండ్ తమిళనాడు వెళ్ళిన చరిత్ర కనిపించట్లేదు. ఇక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని అడగాల్సిందే. వర్గీకరణ అంశంపై మంత్రి దామోదర్ రాజు నిరసన కావచ్చు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా స్పందించట్లేదు. వాళ్ళ వైఖరిని మీరే విధంగా చూస్తారు? ఎందుకంటే మీరు అండగా ఉంటారని గతంలో చెప్పారు చాలాసార్లు. నిజమే. ఇప్పుడు ఏ జాతికైతే నిజాయితీ గల దమ్మున్న నాయకులు, ప్రజాపతులు ఉంటారో ఆ జాతి కొంత మేలు జరుగుతుంది వాళ్ళ ద్వారా. ఇప్పుడు దమ్మున్న నిజాయితీ గల లీడర్లు మాదిగల్లో లేకపోవడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ జరగకుండానే ఉద్యోగాలు భర్తీ అవుతుంటే కూడా దామోదర నరసింహ రేవంత్ రెడ్డి పక్కనే నిలబడ్డాడు. ఓకే, ఎమ్మెల్యేలు ఎవరు ధైర్యంగా ఎస్సీ వర్గీకరణ జరిగినాకనే ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి మాట్లాడేటోళ్ళు లేరు. మన బీసీ పొన్నం ప్రభాకర్ మంత్రి కులగణన జరిగినాకనే స్థానిక సంస్థ ఎన్నికలు జరుపుతాం, కులగణన జరిగేంత వరకు స్థానిక సంస్థ ఎన్నికలు జరగవని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు. మరి ఎస్సీ వర్గీకరణ జరిగినాకనే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది, ఇంకో భర్తీ జరుగుతుంది అని చెప్పి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? దమ్మున్న వాళ్ళు ఉన్న కాడ వాళ్ళ జాతులకు కొంత మేలు జరుగుతుంది. వాళ్ళ ద్వారా దమ్ము లేని, నిజాయితీ లేని స్వార్థపరుల వల్ల వాళ్ళు ఉన్న కాడనే వాళ్ళ జాతికి మోసం జరుగుతుంది. కానీ బయట ఉద్యోగం ఉన్నది కాబట్టి మోసం మరింత కాలం జరగకుండా చూసుకోవడం కోసం ఎంఆర్పీస్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సచివాలయంలో మరోసారి ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై మరోసారి జరుగుతున్న దీన్ని ఏ విధంగా చూస్తారు? నేనంటున్నాను, ప్రక్రియల పేరుతో, కమిషన్ల పేరుతో, సంప్రదింపుల పేరుతో, కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఈ లోపన్ని ఉద్యోగాలు భర్తీ చేసి ఈ లోపన్ని చదువుకునే అవకాశాలు పూర్తయిన తర్వాత వర్గీకరణ 6 నెలలకో సంవత్సరంకో చేస్తే మాకు వచ్చేది ఏంటిది చెప్పండి? డిసెంబర్ లోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వమే చెప్తున్నది కదా. 1,00,000 ఉద్యోగాల్లో మా వాటా మాకు రావాలి కదా. మరి మా వాటా మాకు రాకుండా అవి పూర్తయినాక నువ్వు ఏదో చేస్తానంటే మాకు వచ్చేది ఏమున్నది? మాకు అన్యాయం జరగకుండా వర్గీకరణ జరగాలి. ఇప్పుడు అన్యాయం చేసి వర్గీకరణ తర్వాత చేస్తామంటే మాకు న్యాయం ఎట్లా జరిగినట్టు? రేవంత్ రెడ్డి గారి సర్కారు మాలలతో కుమ్మక్కై ఇవాళ మాదిగ జాతికి ఆయన ద్రోహం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా మా ఉద్యమం కొనసాగుతుంది. రేపు నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రేపు ప్రారంభంలో రేవంత్ రెడ్డి గారు మాదిగలకు నమ్మక ద్రోహం చేసిండనే విషయాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్లడం కోసం, మాదిగల దృష్టికి తీసుకురావడం కోసం మాదిగల ప్రతినిధిగా ఎంఆర్పీస్ అనుబంధ విభాగాలన్నీ రేపు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఖచ్చితంగా రోడ్ ఎక్కుతారు, నిరసన వ్యక్తం చేస్తారు అన్ని జిల్లా కేంద్రాల్లో. ఇక్కడ హైదరాబాద్లో కూడా అంబేద్కర్ విగ్రహం నుంచి జగజీవన్ విగ్రహం కూడా మా నిరసన ప్రదర్శన కొనసాగుతుంది. ఆ నిరసన ప్రదర్శనలు అయిపోయిన తర్వాత 15వ తారీఖు నాడు తెలంగాణలో ఎంఆర్పీస్ అనుబంధ విభాగాలు రాష్ట్ర కమిటీ కూర్చుంటుంది. అప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. ఇప్పుడు నిరసన రూపంగా ఉంటుంది, అప్పుడు ఉద్యమ రూపంగా ఉంటుంది.
మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువన్న అనంతరం వెంటనే ఏదైతే వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ అమల్లో మాత్రం దాన్ని మాత్రం తీసుకురావటం లేదు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మొన్న వెలువన్న డిఎస్సి ఫలితాల్లో దాన్ని తీసుకురావడం చాలా నష్టంగా మారింది. రేపు ఏదైతే నియామక పత్రాలు అందజేశారో అప్పుడు ఖచ్చితంగా మా నిరసన తెలుపుతామని ఒకవైపు మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. కెనపర్సన్ అజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.